ఒక్క సెకండ్ ప్లీజ్. ఏం చెప్పదలుచుకున్నానంటే 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత 2021లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఐ ఎంక్వైరీకి వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు కేసీఆర్ గారు సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. ఆ కాన్సెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెంట్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆ విషయం తెలిసిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము ప్రభుత్వంలో రాగానే మొట్టమొదట కాళేశ్వరం పైన సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తాం అన్నాడు. అప్పుడు అన్న విషయాన్ని ఇప్పుడు పట్టుకొని మేమేం అడుగుతున్నాం అంటే మా కిషన్ రెడ్డి గారు అదే విషయాన్ని అడిగారు. మీరు చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం పైన వేయండి, మీరు ఒక ఉత్తరం రాయండి, వెంటనే సిబిఐని రాష్ట్రంలో తీసుకొచ్చేసి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని మొత్తం బయట పెడదామని చెప్పేస్తున్నారు. మీరు అది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కైపోయి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు. కిషన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకి మీకు అర్థం కాకపోతే ఏం చేస్తాము? మీరు మాజీ మంత్రి అయ్యి మీరు మాజీ మంత్రి మీకు అర్థం కాకపోతే ఎంక్వైరీతో కాదు సిబిఐతో ఎంక్వైరీ జరగాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయమని చెప్పండి. సిబిఐ ఒక లెటర్ రాయమని చెప్పండి. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండు? ఏ ప్రాజెక్టు మీద మంత్రులు వచ్చి ఎలగబెట్టిపోయినప్పుడు మూసుకున్నారా నోట్లో? అప్పుడు ఎందుకు మెచ్చుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? మీరంతా మొత్తం 4.5 సంవత్సరాలు మీరు మూసుకొని కూర్చున్నారు. బీజేపీ పార్టీ కొట్లాడింది, బీజేపీ పార్టీ నాయకులు జైలు పోయిర్రు. మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? ఇండలో మూసుకొని అడుగుతున్నారు. మీరేం టీఆర్ఎస్ పైన కొట్లాడలేదు, మీరు ఇళ్లలో పడుకున్నారు మంచిగా. మేము కొట్లాడినాం, మేము జైలు పోయినాం, మేము ధర్నాలు చేసినాం, మేము మీరేం చేసిన అడిగితే మరి చెప్పాలి కదండి. లేనిపోని వాదనలు ప్రశ్న చెప్తా. ఇంకో విషయం చెప్తానండి. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా వినండి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితో చేసింది కదా మీ మోడీ ఆ లెవెల్లో వేసినాడు. మరి శాత కాలేదా ఇన్ని రోజులు? ఏమంట ఎందుకు వేయలేదు? మోడీ ఎందుకు వేయలేదు? కాళేశ్వరం కళ్ళు కనబడలేదు అప్పుడు? మోడీ గారిని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్పలీల గారు, మీరు మోడీ గారిని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మోడీ గారు ఎవరిని వదలలేదు. మీ ముఖ్యమంత్రి గారిని నేనేం మాట్లాడలేదు. నువ్వు మా రేవంత్ రెడ్డి అప్పుడు మా మోడీ గారిని మేమే ఒక్క నిమిషం. దావోస్ సాక్షిగా అదాని అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్య ఒప్పందాలు బయటపెట్టాలని కేటీఆర్ ఇందాక డిమాండ్ చేశారు. అసలు అదాని మధ్య రేవంత్ మధ్య ఒప్పందం ఏం జరిగింది ఆ దావోస్ లో అంటే ఏం చెప్తారు? అయ్యయ్యో, అంటే వీళ్ళు చేసుకొని దోసుకొని తిన్నంత దాంట్లో అదాని అంబానీ గురించి ఈ రోజన్నా ఎందుకు మాట్లాడలేడు? ఇప్పుడు కేసీఆర్ చేసినవి ఇంటర్నల్ గా వీళ్ళు బీజేపీ వాళ్ళతో చేసుకున్నవి ఎన్ని రాసినవి, ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ కేంద్రం గాని ఇక్కడ రాష్ట్రంలో ఈయన వెళ్ళినప్పుడు కేటీఆర్ ఎన్ని వేల కోట్లు తెచ్చి ఎన్ని వేల మామూలుగా ఉద్యోగాలు ఇచ్చిండు చెప్పండి మీరు. అదాని అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ భయ్, ఆయన తప్పులు ప్రభుత్వం ఉన్నట్టుంది. అందుకే మోడీ మళ్ళీ ఆయన మీద ఎంక్వైరీ చేయలేదు, అదాని గురించి మాట్లాడలేడు. ఏం పోయామంటే ఆయన వచ్చాడు నేను ఇన్వెస్ట్మెంట్లు పెడతానని, నచ్చుతామా అగ్రిమెంట్లు చేసుకుంటారు. అది నేను అదే అడుగుతున్నా ఒక్క సెకండ్ పుష్పల గారు. అక్కడ కాదండి అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానికి వ్యతిరేకం, రాహుల్ గాంధీ అదాని పెట్టుబడులకు చాలా వ్యతిరేకం. కానీ మొన్న మణిపూర్ వెళ్ళిన రేవంత్ రెడ్డి కూడా అదాని గురించి విమర్శలు చేశారు. కానీ దావోస్కి వెళ్ళి మరి పెట్టుబడులను వెల్కమ్ చేశారు. ఎట్లా చూస్తారు మీరు ఈ ద్వంద్వ వైఖరిని? ఇప్పుడు
అదానికి సంబంధించినంత వరకు ఆయన ఒక వ్యాపారవేత్త, రైట్? అది దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన కేంద్రము చేతులు కట్టుకొని కూర్చుంది, రైట్? ఆయన బయట ఉండకుండా ఆయన లోపల ఉండాలి. ఇప్పటి వరకు బయట ఉన్నాడు ఆయన. అమ్మా, ఓకే? ఎంక్వైరీ అయ్యింది, సరే, సుప్రీం మేము కోర్టులో కేసు అయ్యింది. వెళ్ళినప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి నిమిషం గారు వెళ్ళినప్పుడు ఎంక్వైరీ అయ్యింది, ఆయన సుప్రీం కోర్టులో 100 కేసు సామ్రాజ్యాలు అయ్యింది. ఉన్నాయని వ్యాపార సామ్రాజ్యాల్లో మాతో పాటు ఆయన ఒప్పందం చేసుకుందామని వచ్చాడేమో. అవును. అది మాకు సుట్టప్పులు ఉన్నదని మేము బిజినెస్ యాంగిల్ లో మాట్లాడుతున్నాం. ఆయన చేసిన తప్పులతో మాకు సంబంధాలు లేవు. ఎస్ దానికి రాహుల్ గాంధీ లేకపోతే ఎవరమో కాదు, దేశానికి పెట్టుబడులు దోచుకొని పోయి దొంగలు తిన్నారు కాబట్టి, ఈ దొంగలను మరి అన్ని ఖాళీ చేశారు కాబట్టి, దానికోసం మేము ఇప్పుడు ఫండింగ్ కావాలి కాబట్టి బిజినెస్ వ్యాపార సంబంధాల కోసం వెళ్ళాను తప్ప అంతకుముందు జరిగే దానికి లావాదేవీలను వదిలిపెడతారని అనుకోకండి. దేని లెక్క దానికే, Yes, దీని yes. లెక్క దీని దాని లెక్క దాంది. Right, బాలాజీ గారు ఒక్క నిమిషం. కాబట్టి ఆ పెట్టుబడులకి ఈయనకు ఆయనకి ఏదో లింక్ ఉంది, ఆయనని ఇదే ఉంది, ఆయనకి ఎట్లా కలిసినాడంటే ఇంకా ఎంక్వైరీ ప్రూఫే అసలు ఎంక్వైరీ కాదండి, అది కాదు చర్చ మేడం, అది కాదు చర్చ. బాలరాజు గారు, రాష్ట్రానికి అదాని పెట్టుబడులు వస్తే మీకేం నొప్పి, మీకు ఎందుకు అడ్డు అంటే ఏం చెప్తారు మీరు? అదాని రాకూడదా? అదాని పెట్టుబడులు రాకూడదా? మీరు రానినంత మాత్రం రైట్. బాలరాజు గారు, వెంకట్ గారు దావోస్ గతంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు, పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు దావోస్ కి మా కేటీఆర్ గారు కూడా తెలంగాణ ప్రతినిధిగా వెళ్ళినారు. అనేక మంది కంపెనీలు కలిసినారు, అనేక పెట్టుబడులు తీసుకొచ్చినారు. దాంట్లో మాట్లాడతలేదు. మేమేమంటున్నామంటే, రేవంత్ రెడ్డి గారు నిన్న దావోస్ వెళ్ళి ఏదైతే అదానితో దోస్తానం ఏదైతే ఉందో, ఒకవైపు జాతీయ కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంది. జేపీసీ విచారణ చేసి అదాని గ్రూప్ పైన, అదాని సంస్థల పైన, అదానికి సంబంధించినటువంటి పెట్టుబడుల పైన విచారణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ లో క్వశ్చన్ చేసిన మాట వాస్తవం కాదా? పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అడిగిన మాట వాస్తవం కాదా? ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా? అదాన్ని బహిష్కరించాలని చెప్పిన మాట వాస్తవం కాదా? అదాని లాంటి మోదీ అదాని కలిసి ఈ దేశాన్ని దోసుకొచ్చింటారని వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఖర్గే మాట్లాడిన మాట వాస్తవం కాదా? మరి అటువంటి అదాని తోటి ఎట్టా చట్టా పట్టాలు వేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తిరుగుతుందని మేము అడగలేదు సార్. నిన్న మణిపూర్ లో రాహుల్ గాంధీ సంబంధించిన జోడో యాత్రలో ఒక విలేకరి, నేషనల్ విలేకరి అడిగిండు, ఎట్లా తిరుగుతారండి మీ ముఖ్యమంత్రి అని. ఏమని చెప్పినాడు? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అందరూ కూడా అదానితో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారని చెప్పింది. వెంటనే ఆ నేషనల్ విలేకరు ఏమన్నాడు రాహుల్ గాంధీని, మీరు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అంటా ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అదానితో చట్టాపట్టాలు దావోసు అని చెప్పేసి మాట్లాడారు. సమాధానం లేదు. అదే విధంగా చిదంబరం గారిని ఏఐసిసి ఆఫీస్ లో క్వశ్చన్ అడిగారు ఒక విలేకరి. అదే విధంగా వారి సంబంధించిన సుప్రియ కాదు బాలరాజు గారు ఎందుకు కాదండి, సమాధానం లేదు. బాలరాజు గారు కాదండి, అదాని పెట్టుబడి రాష్ట్రం రాకూడదా? రాష్ట్రానికి రాకూడదా? బాలరాజు గారు మేము అధికారంలోకి వస్తే అదాని రాష్ట్రానికి రానియము, అదాని లాంటి ఒక దొంగ వ్యాపారవేత్తని మా రాష్ట్రంలో వ్యాపార పెట్టుబడులు పెట్టనీయమని చెప్పేసి మేము చెప్పలేదు.